ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇరాన్ మిజైల్స్ తో దాడి చేస్తుంది. యుద్ధం భీకరంగా మారబోతుందా? మరి ఇజ్రాయెల్లో పరిస్థితి ఎలా ఉంది? అంతా సేఫ్ గానే ఉందా? మనం ఇప్పటి వరకు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూనే ఉన్నాం. బాంబుల వర్షం కురుస్తూనే ఉందని చెప్తున్నారు, చనిపోతున్నారు చాలా మంది. ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గటం లేదు, అమెరికా కూడా ఎక్కడ తగ్గటం లేదు. ఈ వార్ ఇలానే కొనసాగితే మరి ఇజ్రాయెల్ పై ఆర్థిక భారం పడే అవకాశం ఉందా? మరి ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుందా? అసలు ఇజ్రాయెల్లో పరిస్థితి ఎలా ఉంది? అంత సేఫ్ గానే ఉందా? జెరూసలేం నుంచి శ్రీకాంత్ గారు మనకి అందుబాటులో ఉన్నారు, అక్కడ పరిస్థితిని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఓవర్ టు శ్రీకాంత్. హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నకరికంటి ఫ్రమ్ జెరూసలేం. యుద్ధము చాలా భీకరంగా జరుగుతుంది. అనేక బిల్డింగ్లు కోల్పోవడము అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే యుద్ధము అంత భీకరంగా జరగట్లేదు. ఇది వన్ సైడ్ వార్ గా ఉండిపోయింది. ఇజ్రాయెల్లో మేము ఉంటున్నటువంటి వాళ్ళకు ఇంతకంటే పెద్ద రేంజ్ లో యుద్ధాలను చూసినటువంటి వాళ్ళము. ఎందుకంటే ఫస్ట్ రోజు 300 బలిస్టిక్ మిసైల్స్ 800 డ్రోన్స్ తోటి ఇరాన్ స్టార్ట్ చేసింది యుద్ధాన్ని. దాని తర్వాత ఈ రోజు చూసుకున్నట్లయితే అది ఎంతవరకు పడిపోయిందంటే 40 నుంచి 60 బాలిస్టిక్ మిసైల్స్ 150 డ్రోన్స్ వరకు వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఇజ్రాయెల్ లోనికి రావట్లేదు. ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ తో పాటు ఆ దేశాలు కూడా ఈ మిసైల్స్ ని షేర్ చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ రేంజ్ అనేది చాలా తగ్గిపోయినది. ఎందుకు తగ్గిపోతున్నది అంటే ఇజ్రాయెల్ ఇరాన్ లో వర్క్ చేస్తున్నది. ఆ రాకెట్ లాంచర్స్ ను కూడా ఇజ్రాయెల్ ఇంటర్నల్ గా డిస్ట్రాయ్ చేస్తున్నది. మొస్సాదు అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఇంటర్నల్ గా వర్క్ చేస్తున్నది. కాబట్టి ఆల్రెడీ మనము 5th డేకి వచ్చేసరికి ఈ కెపాసిటీ అంతా తగ్గిపోతుంది. మనము 4th డేకి వచ్చేసరికినే ఒక 40 నుంచి 60 మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ మాత్రమే ఇటు ఇజ్రాయెల్, ఇటు ఖతారు, ఇటు సౌదీ అరేబియా ఈ దేశాలన్నింటి మీదకి పంపించింది. ఒక 150 డ్రోన్స్ ను మాత్రమే 4th డేకి వీళ్ళు పంపించగలిగినారు. అంటే మనం గమనిస్తున్నది ఏంటంటే వీళ్ళ యొక్క కెపాసిటీ రోజు రోజుకి ఒక వారంలోనే తగ్గిపోయినది. నాకు తెలిసి ఇంకొన్ని వారాలు అయితే ఈ మేజర్ బాలిస్టిక్ మిసైల్స్ ను ఇవి పంపించేటువంటి అంటే శక్తి అనేది, పవర్ అనేది ట్రెమెండస్ గా తగ్గిపోతుంది. అయితే ఈ వారు ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే మనము ఒక ఐడియాలజీ తోటి ఫైట్ చేస్తున్నాము. ఒక ఐడియాలజికల్ గా చాలా మంది తీవ్రవాద ఐడియాలజీ కలిగినటువంటి ఒక 2 లక్షల మంది సైన్యం ఉన్నారు. మీరు తాలిబాన్ లో చూడండి. తాలిబాన్ లో అమెరికా చేసినటువంటి యుద్ధము అమెరికా ఎప్పుడో అప్పర్ హ్యాండ్ ని గెయిన్ చేసినది. ఆయన కానీ ఆ ప్రాంతంలో అమెరికా చాలా సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ తీవ్రవాదులు చాలా మంది ఉండి ఇంటర్నల్ గా వాళ్ళు పేల్చుకోవడము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపడము ఇలాంటివి జరుగుతాయి. కాకపోతే పక్క దేశానికి దాడి చేసేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ ఉండబోతుంది. భవిష్యత్తులో ఒక 4-5 వీక్స్ తర్వాత సినారియో మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇరాన్ లో ఉన్నటువంటి సినారియో మొత్తము ఒక 4-5 వీక్స్ లో చేంజ్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు చేయగలిగేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అడుగుతున్నారు ఫైనాన్షియల్ గా ఎలాగా ఉండబోతుంది, ఫైనాన్షియల్ గా ఈ వార్ ఇజ్రాయెల్ పైన ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే నేను అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇజ్రాయెల్ ఫైనాన్షియల్ గా ఎప్పుడో రెడీ అయిపోయినది. ఈ వార్స్ కోసము ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్య విషయం ఏంటంటే మీరు ఇజ్రాయలీ షేర్స్ కూడా చూడండి. ఈ వార్ జరుగుతున్నప్పుడు ఈ షేర్స్ అన్ని పైకి వెళ్తున్నాయి. ఇజ్రాయలీ ఎకానమీ కూడా గ్రో అయినది లాస్ట్ 2 years లో చూసినట్లయితే. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే డెఫినెట్ గా ఒకవేళ వీళ్ళు హర్మోజ్ ను గనక స్ట్రైట్ ఆఫ్ హర్మోన్ ను వీళ్ళు ఒకవేళ క్లోజ్ చేస్తే డెఫినెట్ గా ఒక ఇజ్రాయలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అన్ని కూడా సఫర్ అవుతాయి. అటు ఒమాన్ సఫర్ అవుతుంది, యుఏఈ సఫర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే జస్ట్ ఈ 33 కిలోమీటర్స్ స్ట్రైట్ ఆఫ్ ఒమాన్ అనేటువంటి 33 కిలోమీటర్స్ ఇటు ఇరాన్ కి అదేవిధంగా ఒమాన్ కి యుఏఈకి ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ను వాళ్ళు గనక ఒకవేళ బ్లాక్ చేయగలిగితే కంప్లీట్ గా బ్లాక్ చేయగలిగితే ఏ దేశాలు సఫర్ అవుతాయంటే చాలా హ్యూజ్ గా ఒమాన్ సఫర్ అవుతుంది, యుఏఈ సఫర్ అవుతుంది, బహ్రెయిన్ సఫర్ అవుతుంది, అదే విధంగా సౌదీ అరేబియా లాంటి దేశాలు ఈ గల్ఫ్ దేశాలు అనేవి చాలా సఫర్ అవుతాయి. దాంతో పాటు భారతదేశం కూడా చాలా పెద్ద ఎత్తున సఫర్ అవుతుంది. ఎందుకంటే మనకు 80% ఆఫ్ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే మనకు వస్తుంది. అంతకంటే ఎక్కువగా చైనా కూడా చాలా సఫర్ అవుతుంది. చైనాకు కూడా 80% ఆఫ్ గ్యాస్ ఇక్కడి నుంచే వస్తుంది.
ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి ఈ దేశాలు కూడా చాలా సఫర్ అవుతాయి. అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా పెద్ద హిట్ ను తీసుకుంటాయి ఎకనామికల్ గా. సౌదీ అరేబియా ఒక 80% ఆఫ్ ది గ్యాస్ వాళ్ళు ఇక్కడ నుంచే పంపిస్తారు, హర్మోజ్ నుంచే పంపిస్తారు. అదేవిధంగా యుఏఈ ఒక 80%, బహ్రెయిన్, ఇవన్నీ కూడా అంటే మెజారిటీ ఆఫ్ వాళ్ళ గ్యాసెస్ అంతా కూడా వీళ్ళు ఈ యొక్క చిన్న లైన్ నుంచే పంపిస్తారు. కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రాంతాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ గా ఎఫెక్ట్ అవుతాయి. అయితే దానికి గనుక అమెరికా ఏం చేయబోతున్నదంటే హర్మోజ్ వాళ్ళ అమెరికన్ నేవీస్ తో వీళ్ళు గార్డ్ చేస్తామని నిన్న ట్రంప్ అనౌన్స్ చేసినాడు. ఎంత చేసినా గానీ కొంత ఇంపాక్ట్ అనేది ఉంటది. ఎంత అంటే ఆ ప్రాంతంలో ఎలాంటి అలర్జీ లేకుండా, ఇంటర్నేషనల్ గా ఎకనామికల్ గా ఫ్రీజ్ కాకుండా, ఎకనామికల్ ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ రాకుండా అమెరికా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం హుతీస్ ఒక ట్రైబల్ తీవ్రవాద సంస్థ. వాళ్ళు ఏంటంటే సూయిస్ కెనాల్ ని వాళ్ళు బ్లాక్ చేయగలిగినప్పుడు ఇరాన్ కూడా చాలా పెద్దది, వాళ్ళకి చాలా పెద్ద ఆర్మీ ఉన్నది. సో ఈ యొక్క 33 కిలోమీటర్స్ ని హర్మోజ్ ని వాళ్ళు బ్లాక్ చేయడము వాళ్ళకి పెద్దగా ఇష్యూ ఏం కాదు. కాకపోతే అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తే దానిపైన కూడా మనము అప్పర్ హ్యాండ్ కావచ్చు అని నేను డెఫినెట్ గా అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇరాన్ అనుకుంటుంది ఏంటంటే మెజారిటీ కంట్రీస్ అన్నింటినీ దీంట్లోకి యుద్ధంలోకి లాగేద్దామని చూస్తుంది. ఇటు యూరోప్ ని ఇన్వాల్వ్ చేయాలని చూస్తుంది, అదేవిధంగా చైనాను, రష్యాను, వీలైతే వీళ్ళ సహాయం తీసుకోవాలి. ఒక పెద్ద రీజనల్ ఫైట్ నుంచి ఇంటర్నేషనల్ వార్ గా దీన్ని టర్న్ చేయాలి, లేకపోతే వరల్డ్ వార్ గా దీన్ని టర్న్ చేయాలని ఇరాన్ చాలా ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే వీళ్ళు పేల్చుకునే రకాలు, తాము మునిగిపోతూ వేరే వాళ్ళను కూడా ముంచాలని చూస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ గల్ఫ్ దేశాలను కూడా దాంట్లోకి లాగి వాళ్ళను కూడా ఎలాగైనా ముంచాలి, దాంట్లో ఎంతో అంత డ్యామేజ్ చేయాలని చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. సో అదే విధంగా ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నిటిపైన దాడి చేస్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ప్రపంచంలో ఎకానమీ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జాబులు రావు, జాబులు పడిపోతాయి, ఆర్థికంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటారు. సో చివరికి ఇటు అమెరికాను లేకపోతే ఇజ్రాయెల్ ను బూచిగా చూపించవచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ప్రెషర్ ని వీళ్ళ మీద తీసుకురావచ్చు అని సైప్రస్ మీద వీళ్ళు దాడి చేస్తారు. సో యూకే బేస్ల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు. సో ఈ దేశాలు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో ఇరాన్ ఏంటంటే వాళ్ళకు లొంగిపోరా అంటే ఇరాన్ వాళ్ళు బేసికల్ గా లొంగిపోరు. ఎందుకంటే ఇది ఒక తీవ్రవాద ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళండి. లొంగిపోవడం అనేది ఉండదు, ఎందుకంటే వీళ్ళు చంపడానికి మాత్రమే వచ్చినారు. వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే చంపి గెయిన్ చేసుకోవాలి. అయతుల్లా అంటే ఏంటంటే సైన్ ఫ్రమ్ గాడ్ అన్నమాట. సైన్ ఫ్రమ్ గాడ్ దేనికి? రూల్ చేయడానికి, ఈ ప్రాంతంలో ప్రపంచాన్ని రూల్ చేయాలి ఎలాగైనా కానీ. వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు తీసుకురావాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఇరాన్ లో చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మంది ఇస్లాంకి అంటే వీళ్ళ ఐడియాలజీకి వ్యతిరేకంగా వచ్చేసినారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏడుస్తున్నారు, లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి షియా గ్రూప్స్ వీళ్ళు ఏడుస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి షియా ప్రజలు బయటకు వచ్చేసినారు. మాకు ఒకవేళ ఇదే దేవుని దగ్గర నుంచి సైన్ అయితే మాకు మీరొద్దు, మాకు ఈ మతం వద్దురా బాబు అని బయటకు వచ్చేసినారు. అంటే సుమారుగా ఇప్పుడు ఇరాన్ లో ఒక 80,000 మసీదులు దాకా ఉంటే దాంట్లో ఒక 65,000కు పైగా మసీదులు మూతబడి ఉన్నాయి. కారణం ఏంటంటే ఒకవేళ ఇదే సైన్ ఫ్రమ్ గాడ్ అంటే మాకెందుకు ఇది ఇంత నరకం చూపిస్తున్నారు? అన్యాయంగా అక్రమంగా ఈ అయతుల్లా కొన్ని లక్షల మందిని చంపినాడు. ఈరోజు ప్రజలు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ప్రజలకు ఆ ఫ్రీడమ్ దొరికింది. అయతుల్లాను రీప్లేస్ చేయడానికి ఇంకొకటి వస్తాడు. అది ఎవరైనా కానీ ఇజ్రాయెల్ వాళ్ళను ఎలిమినేట్ చేసి తీరుతుంది. ఇది ప్రపంచానికి ఒక శుభవార్త అని చెప్పాలి. గడిచిన 5 రోజుల్లోనే ఇంత మార్పు జరిగింది. ఇంకొక 2 వారాలు అంటే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ దీని అట్లీస్ట్ ఒక మంత్, ఒక 4 వీక్స్ కి ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఎక్స్పెక్ట్ చేయడం అంటే పూర్తిగా ఎలిమినేట్ చేయలేము. పూర్తిగా ఒక ఐడియాలజీని తీసివేయడం అనేది కష్టపడి, ఎందుకంటే భారతదేశంలో ఎక్కడో ఉన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి చిన్న పిల్లగాడు షియా గ్రూప్లకు సంబంధించినటువంటి వాడు ఈరోజు సౌదీ అరేబియా మీద దాడులు చేసే సంతోషపడుతున్నారు, గల్ఫ్ దేశాల మీద దాడులు చేసే సంతోషపడుతున్నారు. దేని కారణంగా? ఐడియాలజీ. వీళ్ళిద్దరూ ఒకటే పుస్తకాలు చదువుతారు, కానీ వాళ్ళు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నారు.
ఆయతులకు వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నందుకు భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడనో హైదరాబాద్లో ఉన్నోడు, కాశ్మీర్లో ఉన్నోడు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఉన్నోళ్ళు మా కత్తులు ఇవ్వండి మేము పోయి వాళ్ళని చంపేస్తాం అంటున్నారు. ఎవరు ఆడోళ్ళు కూడా అంటున్నారు. దానికి కారణం ఏంటి? వాళ్ళ ఐడియాలజీ అలాంటి ఐడియాలజీ నుంచి వీళ్ళు వచ్చారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు లొంగిపోవడం అనేది అంత ఈజీగా ఏమీ ఉండదు. లొంగిపోవడం అనేది ఉండదు, కానీ వేరే వాళ్ళు చనిపోయింది కాక వేరే వాళ్ళను కూడా ఎలాగైనా చంపాలి. వాళ్ళ విజయం ఏందో చెప్పాలన్నా, వాళ్ళ దేశం అంతా నాశనం అయిపోయినా కానీ ఇజ్రాయెల్ మీద ఒక బాంబు పడి కొంతమంది చచ్చిపోయినా కానీ అల్లాహు అక్బర్, దేవుడు మాకు విజయాన్ని ఇచ్చినాడు అంటారు. అంటే అలాంటి ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనమాట. మీరు చూడండి, ఈరోజు ఇజ్రాయెల్ పైన దాడి చేయలేక, ఇజ్రాయెల్ పైన గెలవలేక, ఈరోజు బెంజమిన్ నెతన్యాహు చనిపోయినాడు అని ఇజ్రాయెల్ ఆయన ఆఫీస్ పైన దాడి చేసినారని, లేకపోతే ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయినాడని, లేకపోతే అంటే ఇలాంటివి ఇంటర్నెట్ లో వీళ్ళు విజయాన్ని సాధిస్తారు ప్రతిరోజు కూడా. కానీ గ్రౌండ్ లో రియాలిటీ అనేది వేరు. ఇజ్రాయెల్ నిజంగా ఆ ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ దేశంలో ఉండి కొడుతుంటే వీళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా, లేకపోతే ఇండియాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూప్స్ ఇంటర్నెట్లో ఎప్పుడో విజయాన్ని సాధించినాయి. నాకు తెలిసి నెతన్యాహును ఇంటర్నెట్లో ఇప్పటికీ ఒక 200-300 సార్లు చంపేస్తున్నారు. అంటే అంత పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అదేంటంటే ఇదంతా కూడా వచ్చింది ఒక ఐడియాలజీ నుంచి వచ్చినదండి, ఎండ్ ఆఫ్ ద డే. సో ఏదేమైనా కానీ ఇజ్రాయెల్, అమెరికా ప్రపంచానికి మేలు చేసినారు. ఈరోజు భారతదేశంలో కొంతమంది తెలివి కళ్ళ వాళ్ళు అసలు ఎందుకు గొప్ప దేశం పైన వెళ్ళి దాడులు చేసి ఆ దేశ నాయకుడిని చంపేసినారు అంటే, ఈరోజు ఎందుకు చంపాల్సి వచ్చింది అతన్ని? ఒక 47 సంవత్సరాలు ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రతి ఒక్కరిని చంపేస్తాము అని శపథం చేసినటువంటి వ్యక్తి, అతని చేతిలోనికి ఒక న్యూక్లియర్ వెపన్ ఒక వారం రోజుల్లో రాబోతుందంటే, అంటే పిచ్చోడి చేతికి న్యూక్లియర్ వెపన్ రాబోతుందంటే చూసుకుంటూ కూర్చుంటారా? ఈరోజు మీరు చూడండి, గల్ఫ్ కంట్రీస్ని ఏం చేస్తున్నాడు? వాళ్ళే కదా, వాళ్ళ అల్లానే నమ్ముతారు కదా. ఆ దేశాలను కూడా లేకుండా చేయాలని సివిలియన్స్ పైన దాడులు చేస్తున్నారు కదా, సివిలియన్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ మీదకి పంపిస్తున్నారు కదా. వాళ్ళకి ఈరోజు స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నది. ఒక 3-4 వారాల్లో ఆ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయదు అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిపోతుంది, రాడార్ వ్యవస్థ అయిపోతుంది. ఏంటి వాళ్ళ పరిస్థితి? నాకు తెలిసి ఈవెన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించినటువంటి థింగ్స్ కూడా ఒక 4 వీక్స్ తర్వాత యుఏఈ, అదేవిధంగా బహ్రెయిన్, అదేవిధంగా సౌదీ అరేబియాకు షార్టేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎంత ఇబ్బంది ఆ దేశాలకు, చాలా అంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాయి కదా. అంటే వీళ్ళకు ఇవన్నీ అవసరం లేదు, మేము మునిగిపోతున్నాం కాబట్టి మీరు మా మతానికి సంబంధించిన కానీ ఎగ్జాక్ట్గా మేము నమ్ముతున్నటువంటి పైశాచిక ఆనందానికి సంబంధించినటువంటి తీవ్రవాద భావజాలాలను మీరు నమ్మట్లేదు కాబట్టి మిమ్మల్ని కూడా మేము శత్రువులుగా చూస్తాం, మిమ్మల్ని కూడా మేము లేపేస్తాం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో యుద్ధము బీభత్సవంగా, భయంకరంగా ఇజ్రాయెల్లో అయితే ఏం లేదు, కానీ గల్ఫ్ దేశాలకు మాత్రం ఇది భయం అనే చెప్పాలి. వాళ్ళు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.